హలో. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ పనిచేస్తుందా? ఈ రహస్యం తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియో మొత్తం చూడండి. ఒకవేళ మీరు కొత్త వాళ్ళైతే నా పేరు రాఘవరెడ్డి. నేను మైండ్ సెట్ కోచ్‌ని. నేను మైండ్ సెట్ ట్రైనింగ్ ఇస్తున్నాను. మైండ్ పవర్ అకాడమీ స్థాపించాను. హైదరాబాద్‌లో ఉంటాను, తెలంగాణ. అయితే ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా చేయండి ప్లీజ్. నౌ ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. లా ఆఫ్ అట్రాక్షన్ పట్ల కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అందరికి పనిచేస్తుందా? కొంతమందికే పనిచేస్తుందా? కొంతమంది అది కూడా ధనికులకే పనిచేస్తుందా అనేది మనం ఆలోచిద్దాం. ఒకవేళ మీరు కష్టాలలో ఉంటే, బాధపడుతూ ఉంటే, మీరు వచ్చేసి కరెంట్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయని భావిస్తే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అందరికీ పనిచేస్తుంది. కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పని చేయదు అనేది లేదు, వివక్ష లేదు. ఎందుకంటే మీరు ఒక రాయి తీసుకొని పైకి విసిరేసారనుకోండి, కింద పడుతుందా? అట్నే పైకి వెళ్ళిపోతుందా? మీకు ఆన్సర్ తెలుసు. అట్నే రాయి ఎవరైనా పైకి విసిరేస్తే, పైకి విసిరేసిన రాయి మరలా కిందకు వస్తుంది. ఎవరైనా ఒకవేళ ఒక బిల్డింగ్ ఎక్కి పైనుంచి కిందకి దూకితే ఎవరైనా కిందకే వస్తారు, పైకి పోరు కదా! డబ్బున్న వాళ్ళైనా, డబ్బు లేని వాళ్ళైనా, పేదవాళ్ళైనా, లేదా చదువుకున్న వాళ్ళైనా, పట్టణంలో ఉన్నవాళ్ళైనా, పల్లెటూరులో ఉన్నవాళ్ళైనా బిల్డింగ్ మీద నుంచి దూకితే ఎవరైనా కిందకే వస్తారు. ఇటువంటి దాన్ని మనం గురుత్వాకర్షణ నియమం అంటాం. గురుత్వాకర్షణ నియమం, గ్రావిటీ అంటాం. కాబట్టి గ్రావిటీ ఎలా పనిచేస్తుందో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే వీడియో మొత్తం కూడా చూడండి. ఇది కొంతమంది కోసం ఉన్నటువంటిది కాదు. ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మొత్తం ప్రపంచంలో ఉన్న అందరికీ వర్తిస్తుంది. దీనికి వయసుతోటి కానీ, అదేవిధంగా మీ బ్యాక్‌గ్రౌండ్ తోటి కానీ, మీరు పడ్డ కష్టాలు కానీ, మీకున్న సంపదతోటి కానీ, మీరు విలేజ్ నుంచి వచ్చారా? లేకపోతే టౌన్ నుంచి వచ్చారా? మీ కులము, మతము, మీ ప్రాంతంతోటి సంబంధం లేదు. అర్థమైందా? అంటే గ్రావిటీ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. నీళ్లు ఎవరైనా పైన పై భాగంలో అంటే అప్ ఏరియాలో నీళ్లు వదిలితే ఎవరైనా కిందకి నీళ్లు రావడాన్ని గమనిస్తూ ఉంటాం. దీని లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయకపోవడానికి కారణం ఏంటి అనేది కొన్ని చెప్తాను. అవి మీరు వినండి. వాటిని అమలు చేయండి. మీకు కొన్ని ఫలితాలు వస్తాయి. కొన్ని పొరపాట్లు ఏం చేస్తుంటారంటే చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అనుభవం లేనటువంటి వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు నెగెటివ్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఆ నెగెటివ్ థింకింగ్ వల్ల ఏమవుతుంది? ప్రతి ఆలోచనతోటి మన యొక్క బ్రెయిన్‌లో ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. ఆలోచన, ఇమేజ్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మన శరీరంలో కొన్ని ఎంజైమ్‌లు, హార్మోన్‌లు రిలీజ్ అవుతాయి. ఆ ఎంజైమ్‌లు, హార్మోన్‌లు రిలీజ్ అయ్యి మన బాడీ మీద పనిచేస్తాయి. అప్పుడు మనకు ఫీలింగ్ వస్తుంది. అనుభూతి వస్తుంది. ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. మనం ఎటువంటి ఆలోచన చేసామో బహుశా అటువంటి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. నెగెటివ్ థింకింగ్ చేస్తే నెగెటివ్ ఎంజైమ్స్, హార్మోన్స్ వస్తాయి. నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ ఏర్పడుతుంది. కానీ అది నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ అని మనం గమనించం. మన బాడీలో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి అనుభవాలని, మనుషులని, వాతావరణాన్ని మనం అట్రాక్ట్ చేస్తామనేది లా ఆఫ్ అట్రాక్షన్. మరి మీలో ఏ విధంగా ఉంది? మీలో డౌట్ ఉందా? నెగెటివ్ థింకింగ్ ఉందా? నెగెటివ్ సెల్ఫ్ టాక్ ఉందా? ఇది నాకు రాదు, అది నాకు రాదు, నాకు అదృష్టం లేదు, నాకెప్పుడు కష్టాలొస్తాయి. ఈ విధంగా ఎప్పుడైనా అనుకుంటున్నారా? మీరు అనుకున్నయన్నీ కూడా మీ యొక్క శరీరంలో అనుభవంలాగా మారతాయి. మీరు అనుకున్నది ఎప్పుడైతే ఇమేజ్ కలుస్తుందో మీకు తెలియకుండానే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎప్పుడైతే ఫీలింగ్ కలుస్తుందో ఇమేజ్ అండ్ థింకింగ్ ఆలోచన, ఇమేజ్ ఎప్పుడైతే కలుస్తుందో ఆలోచన, ఇమేజ్ అనేది ఫీలింగ్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ ఫీలింగ్ అనేది శరీరంలో కణాల మీద పనిచేయటం వల్ల ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచి వైబ్రేషన్ వస్తుంది. ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అనేది మీకు మీ థింకింగ్ ఏదుందో దానికి ఈక్వల్‌గా ఉన్నటువంటి మనుషుల్ని,
అనుభవాలని మీకు దగ్గరగా చేస్తుంది. అదేవిధంగా చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్‌లో చేసే పొరపాటు ఏందంటే, వాళ్ళలో ఉన్నటువంటి శక్తులన్నిటిని కూడా ఏకీకరణ చెయ్యరు. ఒక్క తాటి మీదకి తీసుకురారు. వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళలో ఉన్నటువంటి ఇమేజెస్, వాళ్ళలో ఉన్నటువంటి ఇమాజినేషను, వాళ్ళలో ఉన్న ఫీలింగ్‌ని ఒకటే తాటి మీదకి తీసుకురారు. అంటే వాళ్ళ చైతన్యం, వాళ్ళు చేసే పని వేరే వైపు ఉంటుంది. ఇమేజెస్ ఒకవైపు ఉంటుంది. ఫీలింగ్స్ ఒకవైపు ఉంటాయి. ఈ విధంగా థింకింగ్ ఒకవైపు ఉంటుంది. థింకింగ్ అంటే మైండ్‌కి సంబంధించింది. ఫీలింగ్ అంటే హార్ట్‌కి సంబంధించింది. ఈ థింకింగ్, ఫీలింగ్ అనేది 2 కూడా కలిసి నడవాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, గతంలోకి వెళ్ళి గతంలో జరిగినటువంటి బాధలు, అవమానాలు, కష్టాలు వాటిని పడుతూ వాటిని మరల రిపీట్ చేస్తూ ఉంటారు. మరల రిపీట్ చేయడం వల్ల మీ ఎంజైమ్‌లు, హార్మోన్‌లు శరీరంలో ఇప్పుడు మరలా అదే ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేస్తాయి. అదే ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేయటం వల్ల మీ బాడీ, మైండ్, హార్ట్ వైబ్రేట్ అవుతాయి. ఆ విధంగా వైబ్రేట్ కావటం వల్ల ఏమవుతుంది, మీరు మరలా నెగెటివ్‌ని నెగెటివ్‌ని మరలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకు ఏది లేదో దాని గురించి ఆలోచిస్తారు. డబ్బు లేదని, అవకాశాలు లేదని, ఉద్యోగం లేదని, ఇంకా ప్రేమ లేదని, ఏదైతే లేదో అది లేదు, అది కావాలి, అది లేదనే ఉద్దేశంతోటి వాళ్ళేం చేస్తారు, ఆలోచన చేస్తారు. ఈ ఆలోచనలు ఏమవుతాయి, ఫీలింగ్‌గా మారుతాయి. ఫీలింగ్‌లనేవి బాడీని, మైండ్‌ని, హార్ట్‌ని వైబ్రేట్ చేస్తాయి. ఈ వైబ్రేషన్ పవర్ తోటి మరలా మన జీవితంలో మరల వస్తాయి. కాబట్టి దీన్ని షిఫ్ట్ చేయడానికి మీకొక రహస్యం చెప్తాను. మీరు సిద్ధమా? ఒకవేళ సిద్ధమైతే లైక్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ నాకెందుకు పని చేయట్లేదు? లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఉందా? లేదా? అనే డౌట్ ఉంది గదా! దీన్ని మీరు మార్చండి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ తోటి నమ్మండి, నమ్మకపోండి వేరే సంగతి. మీలో ఉన్న సర్వశక్తులని ఒక తాటి మీదకి తీసుకురండి. మీ ఆలోచన, మీ ఇమాజినేషను, మీ ఫీలింగు, మీ మాట ఒకటే తాటి మీదకి తీసుకురండి. ఒకటే తాటి మీదకి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, మీలో పాజిటివ్ ఎమోషన్స్ ఏర్పడతాయి. మీకు ఏది కావాలో, ఏది కోరుకుంటున్నారో దాన్ని గురించి ఆలోచించండి. మీరు చేయబోయే పని గురించి ఆలోచించండి. మీరు ఈరోజు చేయబోయే పని గురించి ఎన్ని సార్లు ఆలోచించారు? గతం గురించి ఎన్ని సార్లు ఆలోచించారు? ఒకసారి మనసులో గుర్తు చేసుకోండి. ఉదాహరణకి మరి లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించిన కొన్ని బ్రహ్మాండమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీ లైఫ్‌లో మీరు కూడా ఒక ఎగ్జాంపులే. లా ఆఫ్ అట్రాక్షన్‌కి మీరు కూడా ఎగ్జాంపులే. సపోజ్ మీరు జీవితంలో ఒక్కోసారి అద్భుతమైన విజయాలు సాధించి ఉంటారు. ఎవరైనా విజయాలు సాధించి ఉంటారు. మీ విజయాలు సాధించినప్పుడు అంతకంటే ముందు మీ విజయం సాధించడానికి నెల ముందు, 2 నెలల ముందు, 3 నెలల ముందు మీ మానసిక స్థితి ఎలా ఉందో గమనించండి. మీ థింకింగు, మీ ఫీలింగు, మీ యొక్క మాట, మీ యొక్క నడవడిక ఎలా ఉందో గమనించండి. బహుశా అవన్నీ ఒకటే తాటి మీద ఉంటాయి. ఒకటే లక్ష్యం కోసం బహుశా పని చేసి ఉంటారు. ఆ విధంగా పని చేయటం వల్ల బహుశా మీరు విజయాలు సాధించి ఉంటారు. మీకు విజయం తొందరగా వచ్చి ఉంటుందప్పుడు. అదే పని ఎప్పుడు చేయొచ్చు కదా! చెయ్యమనమాట. ప్రతిసారి నెగెటివ్ కన్నా వెళ్తాం. లేదా భవిష్యత్తు కన్నా వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రూఫ్ వీళ్ళు చెప్తున్నారన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మాకు పనిచేసింది. లా ఆఫ్ అట్రాక్షన్ నెగెటివ్‌గా పనిచేస్తుంది చాలామందికి. ఒక్కోసారి వాడతారు, నెగెటివ్‌గా వాడతారు. ఒక్కోసారి పాజిటివ్‌గా వాడతారు. మిక్స్‌డ్ ఉంటుంది. సపోజ్ పాలు, నీళ్లు మిక్స్ అయినాయనుకోండి. పాలు, నీళ్లు మిక్స్ అయినప్పుడు పాలు తక్కువ ఉండి నీళ్లు ఎక్కువగా ఉంటే వాటిని పాలంటారా? అదేవిధంగా మన జీవితంలో కూడా నెగెటివ్ థింకింగ్ ఎక్కువగా ఉండి, పాజిటివ్ థింకింగ్ తక్కువగా ఉంటే వచ్చేది మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే యావరేజ్ లైఫ్, బిలో యావరేజ్ లైఫ్ వస్తుంది. కాబట్టి దాన్ని మార్చాలంటే ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. సపోజ్ జిమ్ కెర్రీ. జిమ్ కెర్రీ అనేటటువంటి వ్యక్తి ఈయన వచ్చేసి అమెరికా వచ్చాడు 1991లో. ఈయన వచ్చేసి ఆయన ఉండటానికి కూడా రూమ్ లేదు. వేరే దేశం నుంచి వచ్చి అమెరికాలో వచ్చి అక్కడ పని చేయడానికి వచ్చేసి ఒక జాబ్ కోసం వచ్చేసి ఆయన ఒక వ్యాన్ ఉంది, కార్ ఉంది. కార్‌లోనే పడుకునేవాడు. అదేవిధంగా సినిమా యాక్టర్‌గా పనిచేయాలని సినిమా యాక్షన్‌ల కోసం తిరుగుతూ ఉండేవాడు యాక్టర్‌గా.
హాలీవుడ్ చుట్టూ, ఆ సినిమా స్టూడియోల చుట్టూ. ఆ విధంగా వెళుతూ ఉంటే ఈయనేం చేసాడంటే ఒకరోజు చెక్ బుక్ తీసుకొని ఆ రోజుల్లో ఇంకా మనకు ఈ ఫోన్‌పేలు, యూపీఐలు ఇప్పుడు కూడా అమెరికాలో లేవు. కానీ అక్కడ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉన్నాయి. అదే విధంగా చెక్ బుక్‌లున్నాయి. ఈయన చెక్ బుక్ తీసుకొని చెక్ బుక్ మీద ఈయన ఏం చేశాడు, $1,000,000 5 ఏళ్లలో పలానా డేట్‌కి నేను $1,000,000 సంపాదించాలని ఆయన విజువలైజ్ చేసేసి రాసి జేబులో పెట్టుకున్నాడు. ఈయన పని చేస్తూనే ఉన్నాడు. చిన్న చిన్నగా అవకాశాలు పెరిగినాయి. చివరికి 5 సంవత్సరాలు కంప్లీట్ కావటానికి 10 రోజుల ముందే ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమా గ్రాండ్ సక్సెస్ అయితే, ఆ సినిమా నిర్మాత ఫోన్ చేసి, "జిమ్ కెర్రీ మనం మన సినిమా హిట్ అయింది. చాలా పైసలొచ్చినాయి. నీ రెమ్యునరేషన్‌ని 10,00,000 ఇస్తున్నామని, $1,000,000 ఇస్తున్నామని" చెప్పారు. దాంతోటి ఆయన ఒక ఒక సినిమాకే $1,000,000 తీసుకున్నటువంటి ఒక కమెడియన్‌గా, ఒక యాక్టర్‌గా పేరు గాంచాడు. తర్వాత ఓప్రా విన్‌ఫ్రే. ఈమె వచ్చేసి పేదరికంలో పెరిగింది. కష్టాలు పడ్డది. లైంగిక వేధింపులకు గురైంది. ఈమె వచ్చేసి ఒక సెలబ్రిటీ ఇవాళ అమెరికాలో. ఈమె కూడా ఏం చెప్తుంది, నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించాను. నెగెటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ కాకుండా పాజిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ నేను చూశాను. అదే నా విజయానికి కారణమని చెప్తుంది. తర్వాత ఇంకొక అతను ఆర్నాల్డ్ శ్రవైంజర్. ఈయనేం చేశాడంటే, ఈయన బాడీ బిల్డర్. బాడీ బిల్డింగ్‌లో పాల్గొనేవాడు. వరల్డ్ ఛాంపియన్ బాడీ బిల్డింగ్‌లో. తర్వాత యాక్టర్‌గా, సినిమా యాక్టర్‌గా, పొలిటీషియన్‌గా పనిచేశాడు. ఈయన కూడా వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్‌ని ఉపయోగిస్తున్నాను. దానివల్లనే నేను విజయం పొందానని చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా విజయాన్ని సాధించారు. వాళ్ళెవరూ కూడా పుట్టుకతోటే ధనవంతులు కాదు. వాళ్ళ పుట్టుకతోటే అవకాశాలు రాలేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సింది అట్రాక్ట్ చేశారు. అదేవిధంగా మీరు కూడా మీరు కోరుకుంటే మీరు కావాల్సింది మీరు అట్రాక్ట్ చేయొచ్చు. మీ మీ జీవితంలో మీకు కావాల్సింది పొందవచ్చు. దీనికి నేను 4 స్టెప్స్ చెప్తున్నాను. ఈ 4 స్టెప్స్‌ని జాగ్రత్తగా ఒక చోట రాసుకోండి. వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీరు రాసుకున్నా కూడా ఎప్పుడైనా చూడాలనుకుంటే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే మీ యూట్యూబ్ ఫీడ్‌లో ఈ వీడియో వస్తూ ఉంటుంది. మీరు అప్పుడప్పుడు చూడవచ్చు. స్టెప్ నెంబర్ 1 మీకేది కావాలో దాన్ని స్పష్టంగా మీ మనసులో చూడండి. మీకు అవసరం లేని దాని గురించి చూడకండి. మీకు అక్కర్లేనిది ఏది వద్దో అది చూడకండి. యూ థింక్ వాట్ యూ డోంట్ వాంట్. యూ డోంట్ థింక్ వాట్ యూ డోంట్ వాంట్. థింక్ ఓన్లీ వాట్ యూ వాంట్. అదేవిధంగా మీరు కోరుకునేది క్లియర్‌గా కోరుకోండి. నాకు డబ్బు కావాలి, చాలా డబ్బు కావాలి, ఆహ్, నేను ఆహ్, ఆహ్, నా చుట్టూ డబ్బులుండాలి అని అనుకోని, ఆ విధంగా మనసులో నిలపొద్దు. ఆ విధంగా నిలిపితే మన స్టూడెంట్ ఒకతనేమయ్యాడు, నాకు చాలా డబ్బులుండాలి, నా చుట్టూ డబ్బులుండాలని అతను అనుకోవటం వల్ల ఏమైంది, చివరికి బ్యాంకులో క్యాషియర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆయన చుట్టూ డబ్బుంటుంది. ఎప్పుడు డబ్బుంటుంది. ఎప్పుడు డబ్బులు లెక్కేస్తూ ఉంటాడు. కానీ చేతిలో వచ్చేసి డబ్బులుంటాయి గానీ, ఖర్చు పెట్టడానికి వీలు కాదు. మళ్ళా సాయంత్రం బయటకొచ్చేటప్పుడు లెక్క చెప్పి రావాలి. సో, ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్. ఎలా ఫోకస్ చేయాలి? ఐ ఐ యామ్ అట్రాక్టింగ్ $10,000 త్రూ మై సర్వీస్. లేదా ₹10,000 నేను నేను నెలకు ₹10,000 సంపాదించాలి. లేదా నేను నెలకు ₹1,00,000 నా ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా సంపాదించాలి. ఆ విధంగా మీరు ఒక స్టేట్మెంట్‌ని క్రియేట్ చేసుకొని మనసులో నిలపండి. అదేవిధంగా మీ యొక్క శక్తులని, ఈ శక్తి గురించి, మీలో ఉన్న శక్తి గురించి, ఈ శక్తి క్రియేట్ చేస్తుంది. ఈ శక్తి క్రియేషన్ ప్రాసెస్‌లో పాల్గొంటుంది. సృష్టి కార్యక్రమంలో పాల్గొంటుంది. ఈ శక్తిలో ఒకటి ఇమాజినేషన్, 2 ఫీలింగ్, తర్వాత మీ యొక్క చైతన్యము, తర్వాత మీ యాక్షన్. మీ చైతన్యం, మీ కాన్షియస్‌నెస్, మీ చైతన్యం ఉంది గదా! అంటే ఒక డెడ్ బాడీకి, ఒక లివింగ్ పర్సన్‌కి ఉన్నటువంటి తేడా ఉంది కదా!
ఆ తేడాని మనం చైతన్యం అంటాం. అంటే మనలో జీవుడు ఉంటాడు. మన జీవుడు మన చైతన్యం. ఆ చైతన్యం అనేది ఏం చేస్తుంది? ఇమాజిన్ చేస్తుంది. అంటే క్రియేట్ చేస్తుంది. అనుభూతి చెందుతుంది. ఆ క్రియేట్ చేసింది అనుభూతి చెందింది ఇది కావాలని, ఇది కరెక్ట్ అని మనం నమ్మాలి. ఈ విధంగా ఈ ఒక ఐడియా బలంగాను, గట్టిగాను, దృఢంగాను నమ్మితే దాన్ని నమ్మకం అంటాం. బిలీఫ్ అంటాం. ఆ నమ్మకం, బిలీఫ్ అనేది మన నరనరాన వ్యాపించి ఉంటుంది. నీళ్లు పొలానికే ప్రవహిస్తాయి. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్, రియల్ ఫ్యాక్ట్స్. ఆ రియల్ ఫ్యాక్ట్స్ ఎంత గట్టిగా మనకు తెలుసో అదేవిధంగా మన నమ్మకాలు కూడా అంత గట్టిగా ఉంటాయన్నమాట. కాబట్టి మీ సర్వశక్తులని ఏకతాటి మీదకి తీసుకురండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోండి. 10 సంవత్సరాలలో వచ్చేటటువంటి సక్సెస్ చాలా వేగంగా 3 ఏళ్లలో, 2 ఏళ్లలో, 1 ఇయర్‌లోనే మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి సాధించగలుగుతారు. అదేవిధంగా మీరు కోరుకున్న దాని మీద పని చేయటం ప్రారంభించాలి. ఎలా పని చేయాలనేది కాదు. ముందు పని చేయటం ప్రారంభించాలి. ఆ విధంగా పని చేయటం ఎప్పుడు ప్రారంభించాలి? ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే పని ప్రారంభించాలి. మీరు ఈ పైన ఉన్నటువంటి 3 స్టెప్స్‌లను మీరు నిజమని నమ్మాలి. మరి కొంతకాలం వాటి మీద పూర్తి విశ్వాసంతోటి పని చేయాలి. కనీసం మీరు ఒక 30 రోజులు పని చేయగలిగితే మీకు ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇమ్మీడియేట్‌గానే ఫలితాలొస్తాయి. కానీ 30 రోజుల్లో మీరు అనుభూతి చెందగలిగినటువంటి ఫలితాలొస్తాయి. ఇమ్మీడియేట్‌గా మీ యొక్క థింకింగు, ఫీలింగు మారినటువంటి అనుభూతి మీకొస్తుంది. తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నా కోసం, మీకోసం, అందరి కోసం ఉంది. ఒక్కళ్ళ కోసం, కొంతమంది కోసం లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమంది కోసం లేదు. నా కోసం, మీ కోసం, మనందరి కోసం ఉంది. అయితే మీరు లా ఆఫ్ అట్రాక్షన్‌ని సరిగ్గా వాడుతున్నారా? లేదా? ఒకవేళ మీరు ఎలా వాడుతున్నారో మీరు కామెంట్స్‌లో టైప్ చేయండి. నేను కామెంట్స్ అన్నీ చదువుతాను. ఇంకా అవసరమైతే మీకు ఇటువంటి వీడియోలు ఇంకా ఎక్కువగా చేస్తాను. మీరు మీ శక్తిలో, మీ లా ఆఫ్ అట్రాక్షన్‌లో మీకు నమ్మకం ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీలాగానే కొంతమంది ఎవరైనా ఇది నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోలో ఉన్నటువంటి అతిపెద్ద ముఖ్యమైనటువంటి విషయం ఏంటో దాన్ని కామెంట్ చేయండి. మరి ఇటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలు ఇంకా పొందాలనుకుంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. మరి నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థాంక్ యూ.